రూపాయి పతనం అయిపోయిందండి. డాలర్తో మొట్టమొదటిసారిగా రూ. 90 దాటింది. సెంచరీ కొట్టడానికి నెక్స్ట్ ఇయర్లో దగ్గరగా ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మనకి 2024లో $1 రూ. 85 ఉంటే 2025 ఇంకా వచ్చేసరికి 90 అయిపోయిందండి. ఇది మంచి విషయం అంటే దేశానికి చాలా చాలా చెడ్డ విషయం. నాకు మంచి విషయం, ఎందుకంటే నాకు 10 లక్షలు వస్తాయి. ఆ 10 లక్షలు ఇప్పుడు 10 లక్షల 12,000 16,000 పెరిగింది. నాకు మంచిది కానీ దేశానికి చెడ్డ అనమాట. సో దీనికి గల కారణాలు ఎందుకు అలా అవుతుంది అని చూసుకుంటే మెయిన్ మన ఏది దిగుమతులు ఏవైతే ఉన్నాయో మనం చాలా ఎక్కువ దిగుమతులు చేసుకుంటాం. దిగుమతులు చేసుకోవడానికి డాలర్ వాడడం వల్ల రూపాయి పతనం అవుతుంది. ఆ తర్వాత ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫారెన్ ఇన్వెస్టర్స్ మన షేర్ మార్కెట్ల నుంచి కొన్ని లక్షల కోట్లు తీశారు. సో దానివల్ల అండ్ ఆల్సో ఈ ట్రంప్ టారిఫ్ వేయడం వల్ల ఏమైందంటే రూపాయి పతనం అయింది. అండ్ ఏదైనా మనం ఏదైనా కొనుక్కోవాలన్నా